హాయ్ గైస్, మేము పుట్టింట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాం. అసలు ఫస్ట్ సంక్రాంతి అంటేనే ఫస్ట్ మనం చేసేదే పెద్దలకి దండం పెట్టుకోవడం కదా. వీళ్ళే మా నాన్నమ్మ తాతయ్య. ఫస్ట్ వాళ్ళకైతే దండం పెట్టుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని మేము ఏమైతే కొత్త బట్టలు కొనుక్కున్నామో అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మేమైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మా సంక్రాంతి పద్ధతి ఏంటి అంటే, ఎంతమంది ముత్తైదువులు ఉన్నారో అంతమంది ముత్తైదువులకి ఇలా ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, తాంబూలం ఈ 3 పెట్టి వాళ్ళకైతే పంచిపెట్టి ఇవ్వాలన్నమాట. సో దీనికైతే కౌంట్ ఉండదు. మన ఓపికను బట్టి ఎంతమంది ముత్తైదువులకైతే అంతమందికి ఇలా పంచుకోవడమే. సో ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళతో అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. నాకు అమ్మ ఇస్తుంది, తర్వాత నేనైతే అమ్మకి ఇస్తాను. సో ఇలా ఇద్దరం పంచుకున్న తర్వాత వీధిలో వాళ్ళకైతే పంచిపెట్టడానికి అయితే స్టార్ట్ చేస్తాము. దీనికి కూడా ఒక ముహూర్తం అయితే ఉంటుంది అనమాట. ఆ ముహూర్తంలోనే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అది మార్నింగ్ పడవచ్చు, ఒక్కొక్కసారి ఈవినింగ్ అయితే పడుతుంది అనమాట. ఎప్పుడు పడుతుందో అప్పటి వరకు వెయిట్ చేసి ఇలా పంచి పెట్టుకున్న తర్వాతే భోజనం చేయాలన్నమాట. అప్పటి వరకు ఫాస్టింగ్గా ఉండాలి. ఈసారి బై లక్గా మార్నింగే పడింది కాబట్టి 11 లోపునే ఇవన్నీ పంచిపెట్టుకోవాలన్నమాట. సో అందుకని మార్నింగ్ ఫాస్ట్గా లేచి ఇవన్నీ పంచిపెట్టడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో అలా పంచిపెట్టుకున్న తర్వాత లంచ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజే మా ఊరైతే మేము రిటర్న్ అయిపోతున్నాం. మా హస్బెండ్కి ఇచ్చిన సెలవులు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఈ 4 డేస్ ఎలా గడిచిపోయో కూడా అర్థం కాలేదు. 4 రోజులు 4 నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది. నాకే కాదు మా హస్బెండ్కి కూడా అదే అనిపించింది అంట. సో ఎప్పుడైనా తప్పదు, మన ఊరికి ఎప్పుడైనా సరే మనం వెళ్ళిపోవాల్సిందే కదా.